శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 12వ తేదీ గురువారం, జూన్ నెల 2025 నాటి గ్రహస్థితులు. మేషరాశి వారికి ఎన్నో విధాలుగా పరీక్షలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరు రాహు గారి లాభస్థాన స్థితి సంచార విశేషం చేత అధికమైనటువంటి లాభాలలో ఉన్నారు. ఎప్పుడైతే ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో అప్పుడు ఒక ఫైనాన్షియల్గా మనకి బాధ లేదు అనేటటువంటి ఒక రిలీఫ్ వస్తుంది. తదుపరి శుక్రాచారుల వారి స్థితి సంచార విశేషం చేత కానీ, బుధుని యొక్క స్థితి సంచార విశేషం చేత కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు బాగున్నారు, సహాయ సహకారాలు బాగున్నాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు బాగున్నాయి, ధనము విషయంలో అభివృద్ధి బాగుంది. ఇలా కొన్ని రకాల వెసులుబాటులు కలగడం చేత ఈ పరీక్షలని వీరు ఎదుర్కొనేటటువంటి శక్తిని కూడా కట్టుకుంటున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మంచి ధైర్య సాహసాలుగా వీరు ప్రతి పనిని శ్రద్ధగా చూసుకుంటూ, ఆలోచించుకుంటూ, ప్రణాళికలు వేసుకుంటూ, పథకాలు వేసుకుంటూ ప్రతి పనిలోనూ ముందరికి వెళ్తున్నారో, పనులు కొన్ని ఆలస్యమైన ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ నష్టం అనేది రాదు. ఇది చెప్పదగినటువంటి సూచన. కానీ ఒకటి మటుకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, మనము పని చేస్తున్నాము, మంచిగా అందరి చేత చేయిస్తున్నాము, ఫలితం ఇంత నిదానంగా ఉంది ఏంటి అనుకుంటారు. ఒక్కసారిగా ఫలితం వస్తుంది. ఫలితం నిదానంగా వస్తుందని మీరేం బాధపడక్కర్లా. ఫలితము నిర్వీర్యం అయిపోతే బాధపడాలి. నిర్వీర్యం కావట్లా, కొద్దిగా ఆలస్యంగా మీకు ఫలితం వస్తుంది, అంతే తేడా. కాబట్టి ఏమీ అధైర్యపడని అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ధనము విషయంలో ఇబ్బడి ముబ్బడిగా వచ్చింది మీకు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఏలినాటి శని ప్రారంభమయ్యి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే గురువుగారి యొక్క స్థితి తృతీయ స్థానంలోకి వెళ్ళి కొన్ని రకాలైనటువంటి అపవాదులు కనిపిస్తున్నాయి. ఈ అపవాదుల నుంచి బయటపడాలి అంటే గురువు యొక్క బలం చాలా చాలా అవసరం. కాబట్టి యోగా చెయ్యండి. ఎప్పుడైతే మీరు యోగా చేస్తారో అప్పుడు అనేక రకాలుగా గురుబలం పెరుగుతుంది మీకు. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఈ శని గారికి స్తోత్ర పారాయణాలు చేసుకుంటారో చాలా వరకు ఆటంకాలు తగ్గిపోతాయి. ఫలితాలు శుభకరంగా తొందరగా రావడానికి అవకాశం ఉంది, అపవాదులు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. రాజకీయ నాయకులకి చాలా బాగుంది అని చెప్పడానికైతే రాదు, కానీ కొంచెం అయితే పర్వాలేదు, పరిస్థితులు పర్వాలేదు అనేటట్టుగా ఉన్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కించిత్ జాగ్రత్త వహించండి. సంతానం విషయంలో పెంచుకున్న సంతానం ఎవరైనా ఉన్నట్లయితే దత్తపుత్రులు దత్తపుత్రికలు వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా కృషి చేయండి, ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మౌనంగా ఉండండి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దైవధ్యానం చేయండి, దైవ బలం పెరిగి అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. శుభం. వృషభ రాశికి ఎంత చెప్పినా తక్కువే. జీవితాశయం నెరవేరుతుంది. అలాగే భార్యాభర్తల అనుబంధంలో ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని అధిగమించగలుగుతారు. కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంది, ఊహించని విధంగా లాభాలు బాగున్నాయి, ఉద్యోగరీత్యా బాగుంది. ఏ రూపకంగా చూసినా కూడా అనుకూలమైనటువంటి గ్రహ గతులు మిమ్మల్ని ఆనందపరుస్తున్నాయి. అయితే గురువుగారు ద్వితీయ స్థానంలో బాగున్నన్నాళ్ళు, లాభస్థానంలో శనిగారు బాగున్నన్నాళ్ళు మీకు వచ్చిన ఇబ్బంది లేదు. ధనానికి ఎంత ధనం కావాలంటే అంత ధనం వస్తూనే ఉంటుంది అవసరాలకు తగినట్టుగా. మీ కష్టము అలాగే ఉంటుంది, మీకు వచ్చే ఆదాయము అలాగే ఉంటుంది. అయితే ఈ పరిస్థితి అచిరకాలము ఉంచుకోవాలి ఇలా అనుకునే మాట అయితే కొద్దిగా ధనాన్ని ఇప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. జీవితాశయం పండుతోంది. అనేక విధాల మనుషులందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్ని విధాలుగాను మీకు కలిసి వచ్చేటటువంటి కాలమే. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి, ప్రతి విషయంలో ఓర్పు కలిగి ఉండండి, ప్రతి విషయంలోనూ ధనాన్ని జాగ్రత్త చేసుకోండి. చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఓం అచ్యుతానంత గోవింద అనేటటువంటి నామాన్ని బాగా మీరు పునః
స్మరణ చేసుకోండి, చాలా చాలా మేలు చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఎన్నో విధాలుగా మానసికమైన ప్రశాంతతకి లోనవుతారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఒక బలమైనటువంటి దశ గురువు గారి యొక్క సంచారం, లాభస్థానంలో శుక్రుని యొక్క సంచారం, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయ స్థానంలో కేతువుల యొక్క సంచారం, అలాగే దశమ స్థానంలో శనిగారి సంచారం. ఇన్ని రకాల గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో మిథున రాశి వారికి ఇప్పటి వరకు ఏదైనా బాధ అనుభవించారా అంటే అదంతా పటాపంచలైపోయి అనుకూలమైన కాలం ప్రారంభమైపోయింది, కొనసాగుతోంది అని కూడా అర్థం చేసుకోవాలి. గురువుగారు రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు అసలు దరిద్రానికి తావులేదు. ఎక్కడ చూసినా శుభకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి, లేదా తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, లాభాల బాటలో ఉంటారు, ఉద్యోగరీత్యా బాగుంది. ఊహించని విధంగా శుక్రాచార్యుల వారు ఇచ్చేటటువంటి లాభం మామూలు లాభం కాదు, చాలా అద్భుతంగా ఇస్తారు. ఆయన కళాత్మకమైనటువంటి పనుల ద్వారా ఆదాయం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మంచి బంధుత్వాలు, ఆత్మీయత పెరుగుతుంది, అనుబంధాలు పెరుగుతాయి, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. ఇలా అనేక విధాల బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. పెట్టుబడులు పెట్టవచ్చు, దేనిలోనైనా మీకు అనుకూలమైనటువంటి రంగాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. మానసికమైన ప్రశాంతతని పెంచుకోవడం కొరకు మరింతగా ఆనందాన్ని ఇచ్చేటటువంటి యోగా చేయండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మానసికమైన శాంతి ఎక్కువైతుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఒక పరీక్ష అనేది ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది. అనుకోని విధంగా గ్రహాల యొక్క ఉనికి మీకు అతి మంచి చెయ్యబోయే దిశలో ఉన్నాయి అని చెప్పి తెలుసు, ఇంకా చెయ్యట్లేదు అని మీరు విచారించేటటువంటి కాలం ఇది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన అన్నమాట. గురువు గారి యొక్క పరిస్థితి వ్యయస్థానంలో ఉన్నప్పటికీ చక్కగా అన్ని మంచి చేసే విధంగా ఉంది. గృహం మరమ్మతులు చేయడం కానీ, గృహంలో మంచి ఖర్చు పెట్టించడం కానీ, గృహం కొరకు లేదా శుభకార్యాల కొరకు లేదా దూర ప్రాంత ప్రయాణాల కొరకు ధనము ఖర్చు పెట్టించే విధంగా ఉన్నారు. ఇక శని గారిని చూస్తే నవమ స్థానంలో ఉన్నారు. కర్మకారకుడు అవుతూ కర్మస్థానంలో ఉండడం చేత మీకు కొంత ధనం అనేది లబ్ధి కలిగే విధంగానే ఉంది. అష్టమ స్థానంలో రాహు గారి పరిస్థితి కూడా అలాగే ఉంది, మీకు ఉన్నట్టుగా ఉండి ధనాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి. మరి ఇక్కడ రవి గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. లాభస్థానంలో ద్వితీయాధిపతి, అనుకోని విధంగా లాభాలు ఉండడము, ధన ఆదాయం ఉండడము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్న చంద్రుని యొక్క స్థితి కూడా అద్భుతమైన స్థితి. ఊహించని విధంగా లాభాలు రావడము, ఆరోగ్యం బాగుండడము, విజయావకాశాలు ఉండడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నవి జరగతాయి, ఇవి కూడా బాగున్నాయి అనుకున్నవి జరగబోతాయి. వెరసి మంచి జరిగేటటువంటి కాలమే. కానీ మనకి పరీక్ష ఏంటంటే అవి ఎప్పుడు జరుగుతాయి అనే క్వశ్చన్ ఉంటుంది. కొద్దిగా వేచి ఉండండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, రెండు విధాలుగానూ మీరు లాభపడతారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కనిపిస్తూ ఉంది. శుభాశుభ మిశ్రమంగా ఉన్నారు ఇక్కడ వీరు. అంటే కుజుడు గాని, కేతువు గాని, రాహువు గాని, శనిగారు గాని చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉండగా, శుక్రాచార్యుల వారు మంచి ఫలితాలు, రవి మంచి ఫలితాలు, అలాగే గురు బుధులు ఇద్దరు మంచి ఫలితాలు. ఇంకా ఏమి కావాలండి? 4 గ్రహాలు చాలా మంచి సత్ఫలితాలు ఇస్తూ ఉంటే, చెడ్డగా ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయి అంటే వాటిని నిరోధించుకోవడం పెద్ద కష్టమేం కాదు. గురుబలం చాలా బాగుంది కాబట్టి గురువు యొక్క ఆశీస్సులు పొందడానికి గట్టి ప్రయత్నం చెయ్యండి, యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు చదువుకోండి, గురువు ఆలయాలకు వెళ్ళండి. అలాగే మీకు ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే ఒక్కసారి ఆశీస్సులు తీసుకోండి. ఈ రాహు వల్ల కానీ, లేదా శనిగారి వల్ల కానీ, లేదా కుజకేతువుల వల్ల కానీ ఏర్పడేటటువంటి అశుభ ఫలితాలని ఒక్క క్షణంలో తీసివేయగలుగుతారు. సద్గురువు యొక్క మహిమ అలా ఉంటుంది. ఇక్కడ గురుబలం బాగుంది కాబట్టి
గురువు మీకు చాలా చక్కగా చేయూతనిస్తారు, ఆశీర్వదిస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఏ విషయంలో అయినా సరే వేచి ఉండడానికే ప్రయత్నం చెయ్యండి. దేనికి ఆవేశపడద్దు, దేనికి తొందరపడద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి కొన్ని రకాలైనటువంటి పరీక్షలు వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం చాలా బాగుంటూ ఉన్నప్పటికీ 7వ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి వీరిని కొంత పరీక్షల పాలు చేస్తుంది. అయితే మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ సహాయ సహకారాలు అందబోవడం లేదు. సంతాన రీత్యా అలాగే ఉంది, వైవాహిక జీవిత రీత్యా అలాగే ఉంది, దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ అలాగే ఉంది, ఉద్యోగ జీవితంలోనూ అలాగే ఉంది. అలాగే ఏదైనా లాభాలు ఉన్నాయా అంటే అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఖర్చులు మటుకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంటే ఇంకో పక్కన గురువుగారు సాధారణమైన ఫలితాలను ఇస్తున్నారు. ఈ రెండిటినీ కూడా సమ్మిశ్రం చేసుకొని వీళ్ళు ముందరికి వెళ్ళాలి అంటే సంయమనం పాటించాలి. చాలా బాగున్న దానికి ఉబ్బిపోకూడదు, అంతంత మాత్రంగా ఉన్నదానికి కుంగిపోకూడదు. రెండిటినీ 2 కళ్ళుగా భావించి వీళ్ళు సంయమనం పాటించినట్లయితే అతి కొద్ది కాలంలోనే ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన స్థితి వస్తుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే విలువైనటువంటి ఆభరణాలని కొనుగోలు చేయడం కానీ లేదా భద్రం చేసుకోవడం కానీ చేస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచెప్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. నవగ్రహాల యొక్క ధాన్యాలు, నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యండి. మరింతగా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలం. అసలు వీరికి మనము వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేని విధంగా గ్రహస్థితులు బాగున్నాయి. లాభస్థానం బాగుంది, 9వ స్థానం బాగుంది, 6వ స్థానం బాగుంది. ఏమి కావాలండి? ఇంత అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు గోచార రీత్యా జన్మజాతకంలో కూడా మంచి దశలు అంతర్దశలు జరుగుతున్నాయి అంటే వీరు చాలా అభివృద్ధిలో ఉంటారు. చాలా చెప్పదగినటువంటి సూచన ఇది. మాటలైన విషయం కాదు. 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అంటే దానికి తోడు చంద్రుని యొక్క స్థితి బాగుంది, కుజుని యొక్క స్థితి కూడా బాగుంది, ఇంకా మరి 2 గ్రహాల యొక్క స్థితిలు కూడా బాగున్నాయి. వెరసి 5 గ్రహాలు బాగున్నాయి అంటే వీళ్ళు ఎన్నో విధాలుగా పరిపూర్ణంగా అదృష్టవంతులని చెప్పచ్చు. రాశిని చూస్తున్నారు గురువుగారు. ఎప్పుడైతే రాశి పునీతం అవుతోందో మనస్సు బలోపేతం అవుతుంది, ధైర్య సాహసాలు ఉంటాయి, అజ్ఞానం వీడిపోతుంది, జ్ఞానంతో ఆలోచిస్తారు, ధైర్యంతో ఆలోచిస్తారు, ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, దైవభక్తి బాగా పెరుగుతూ ఉంటుంది, దైవాన్ని నమ్ముతారు, ప్రతిదీ కూడా దైవానికి అంకితం చేస్తారు, వినయ విధేయతలతో ఉంటారు. పెద్దలంటే చాలా గౌరవం ఉంటుంది, తండ్రి గారంటే అమితమైన గౌరవం ఉంటుంది, తండ్రి గారికి సంబంధించిన సేవలు చేస్తారు, తండ్రి గారికి సహాయ సహకారాలు చేస్తారు. అలాగే తండ్రి గారి వైపు నుంచి వచ్చేటటువంటి లబ్ధి ఏదైతే ఉందో అది కూడా పొందుతారు. కొంతమంది విషయంలో తండ్రి గారి నుంచి బాధ్యతలు అందుకోబడతాయి, అలాగే కొంత ధనము ఇచ్చేది ఉంటుంది, పిత్రార్జితం వచ్చేది ఉంటుంది. ఇలాగా అనుకోని విధంగా జరుగుతూ ఉంటాయి. మా తండ్రి గారే మాకు కొన్ని బాధ్యతలను అప్పచెప్పారండి, మేము అవి ఖచ్చితంగా చేస్తాము అనేటటువంటి పుత్రులు ఉంటారు, లేదా ఆడపిల్లలు ఉంటారు. పరమ పవిత్రంగా భావించి చేస్తారు. ఒక బాధ్యతనైనా, ఒక బంధాన్నైనా, ఒక బరువునైనా అసలు ఏమాత్రం ఇది ఒక బాధ అని అనుకోరు. తండ్రి గారి వైపు నుంచి వచ్చే ఏ పనినైనా పరమ పవిత్రంగా అనుకొని భావించి చేస్తూ ఉంటారు. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనలు ఉంటాయి, పెద్దలంటే గౌరవం ఉంటుంది, గురువు ఆశ్రమాలకు వెళ్తారు, గురువుల్ని సందర్శిస్తారు, ఆలయాల్ని సందర్శిస్తారు, సేవ చేస్తారు, ధనం ఖర్చు పెడతారు, అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వివాహాది శుభకార్యాలు దగ్గరవుతాయి, సన్మాన సత్కారాలకి వీళ్ళు అర్హులవుతారు. ఊహించని విధంగా లాభాలుంటాయి. ప్రతి పనిలోనూ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ సక్సెసే. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి, మరింత గొప్ప ఫలితాలు ఉంటాయి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా పరీక్షలే కనిపిస్తూ ఉన్నాయి. ఏ పరీక్ష అయినా తట్టుకోవాలి అంటే దైవబలం చాలా ప్రధానం. ఈ దైవబలానికి సంబంధించి ఏ గ్రహానికి మీరు
స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి అనే అనుమానం ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా గురువు గారికే చేసుకోండి. ఇంటి ఇలవేల్పుకి చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి చాలు. అన్ని రకాల పరిస్థితులు మీకు సానుకూల పడతాయి. అంటే కుటుంబము బాగుండాలి, అన్నదమ్ముల వ్యవహారము బాగుండాలి, అలాగే మాతృవర్గ రీత్యా బాగుండాలి, సంతాన రీత్యా బాగుండాలి, రుణాల రీత్యా బాగుండాలి, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుండాలి, వైవాహిక జీవితం బాగుండాలి అని తెలియజెప్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు బాగుండాలి, పెట్టుబడులు పెట్టే విధానం బాగుండాలి, పితృవర్గ రీత్యా బాగుండాలి, ఉద్యోగ రీత్యా బాగుండాలి, అనుకోని విధంగా లాభాలు వచ్చే రీత్యా బాగుండాలి, మనము చేసేటటువంటి ఖర్చుల రీత్యా బాగుండాలి. మరి ఇన్ని అంశాలు బాగుండాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు దైవ బలాన్ని సంపాదించుకోవాలి. ఈ దైవ బలం కొరకు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, గురువు ఆరాధన చెయ్యండి, గురువు ఆలయాలకు వెళ్ళండి, మరింతగా భగవంతుడి ఆశీస్సులు తీసుకోండి అని తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కనిపిస్తూ ఉంది. వీరికి రాహు యొక్క ప్రభావం చాలా చాలా ప్రతిభావంతంగా ఉంది. గురువుగారి యొక్క ప్రభావము చాలా చాలా బాగుంది. అలాగే రవి గారి బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రాశిలో ఉన్న చంద్రుడు బాగున్నారు. ఇన్ని రకాలుగా గ్రహస్థితులు బాగున్నాయి అంటే అది అసలు మాటలైన విషయం కాదు. అద్భుతమైనటువంటి నడవడిక, మాట తీరు, కుటుంబము, స్థిరచిరాస్తుల వృద్ధి, సంతానాభిలాషులకి సంతానాభివృద్ధి, అలాగే ఆరోగ్యం మెరుగుపడ్డము, అనేక రకాలుగా కోలుకుంటారు మీరు, అనేక రకాలుగా. ఇప్పటి వరకు మీకు ఒక్క శని బలమే బాగుంది మొన్నటి వరకు, కానీ ఇప్పుడు గురుబలం చాలా చాలా బాగుంది. కాబట్టి అనేక రకాలుగా మీరు వృద్ధిలోకి వస్తారు, అభివృద్ధి మార్గంలో ఉంటారు అని తెలియచేయడం జరుగుతోంది. ఓం అచ్యుతానంత గోవింద ఈ నామాన్ని పఠించండి, ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఊహించని విధంగా మంచి జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ విధంగా జరుగుతుంది? అన్నదమ్ముల సహాయ సహకారాల వల్ల మంచి జరుగుతోంది. అలాగే బుధుని యొక్క స్థితి విశేషం చేత మంచి జరుగుతుంది. అలాగే వ్యాపారం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులు బాగుంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఇక కుటుంబ విషయంలో కానీ మాతృవర్గ విషయంలో కూడా చాలా చాలా ఆనందంగా అనిపిస్తోంది. సహాయ సహకారాలు బాగున్నాయి. ఇక జాగ్రత్తల అంశాలు ఏవి చెప్పాలి అనుకునేటటువంటి విషయానికి వచ్చి పరిశీలన చేసుకుంటే, రాశి మకర రాశి ఏలినాటి శని వెళ్ళిపోయింది. తృతీయంలోకి శని గారు వెళ్ళి అనేక రకాలుగా మీకు ఆదాయాన్ని పెంచుతున్నారు, అలాగే అదృష్టాన్ని ఇస్తున్నారు. ఇంకా మాకేమి రావట్లేదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకనాటికి తప్పనిసరిగా వస్తాయి, ఓర్పు కలిగి ఉండండి. ఏలినాటి శని వెళ్ళిపోయిన తదుపరి శనిగారు ఇచ్చేటటువంటి బహుమతి మామూలుగా ఉండదు, అతి గొప్పగా ఉంటుంది. అది అందుకున్న వారు ఈసరికి ఆనందపడుతూ ఉంటారు, అందుకోని వారు ఇంకా ఎప్పుడు మనకి శనిగారి అనుగ్రహం దొరుకుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. వేచి చూడండి, అద్భుతమైనటువంటి ఫలితం మీకు అందుతుంది. అలాగే భార్యాభర్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి, రుణాలు చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి, సంతాన రీత్యా జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గ రీత్యా అయితే బాగానే ఉంది, కాస్త సంతృప్తి కలిగించేటటువంటి కాలమే. అయితే పితృవర్గ రీత్యా అంత పూర్తి అనుకూలతలు లేవు, ఉద్యోగ రీత్యా కూడా అంత అనుకూలతలు లేవు. జాగ్రత్తలే అని తెలియజేస్తూ శివారాధన చేసుకోండి, నమశివాయ మంత్రాన్ని పఠించండి, మరింతగా శోభిల్లుతారు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి గురువుగారి యొక్క సంచారం మంచి విశేష ఫలితాలను ఇస్తుంది. చంద్రుని యొక్క సంచారం మంచి విశేష ఫలితాలను ఇస్తుంది. ఇక ఏ ఫలితం బాగున్నా ఏ ఫలితం బాగాలేకపోయినా ఈ రెండు గ్రహాలు అత్యద్భుతమైన స్థితులు ఉన్నాయి. అనుకోని విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే పూర్తిగా మీరు దైవం యొక్క ఆశీస్సులు అందుకుంటున్న వారిలో ప్రథములుగా ఉన్నారు. దైవారాధన చేయండి, ఇష్టదేవుని యొక్క స్తోత్రపారాయణాలు చదువుకోండి, మీకు అనేక విధాల లాభాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి ఏ పని చేస్తున్నా కూడా కలిసి రావడం లేదేంటండి, మాకు అసలు ఏ పని ముందుకు వెళ్ళట్లేదు అని అంటాం. ఏ పని ముందుకు వెళ్ళకపోవడం అనేది ఉండదు. భగవంతుని అనుగ్రహం కలిగింది అంటే ప్రతి పని ముందరికే వెళ్తుంది. ఇక్కడ మీకు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రకాలుగాను మీకు ఆత్మసంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి.
సంతానం బాగున్నారు, చాలా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉంటూ ఉన్నప్పటికీ, ఇక మాతృవర్గ రీత్యా అంతంత మాత్రంగా ఉంటూ ఉన్నప్పటికీ, కుటుంబ రీత్యా కానీ, రాజకీయాల పట్ల కానీ, భార్యాభర్తల అన్యోన్యత పట్ల కానీ, ఏ విషయమైనా అంతంత మాత్రం ఫలితాలే వస్తూ ఉన్నప్పటికీ, గురుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా, గురువు ఆలయానికి మీరు వెళ్ళడం ద్వారా మీకు ఈ వ్యతిరేకమైన ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలుగా మారిపోతున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి మంచి సూచన అని చెప్తూ ఉన్నాను. ఈ పరిహారం పాటించండి, మరింత అభివృద్ధికరంగా ఉండండి. మీనరాశి. మీనరాశి వారికి కొంచెం అదృష్టమైన కాలం కొనసాగబడుతూ ఉంది. కొద్ది రోజుల నుంచి మనము గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. ఉద్యోగ జీవితం బాగుంది, మాట తీరు బాగుంది, ధనాభివృద్ధి బాగుంది, కుటుంబం బాగుంది, అలాగే ధన ఆదాయం పెరిగేది బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గరీత్యా బాగుంది. ఇన్ని రకాలుగా బాగుంటున్నప్పుడు ఇంకా ఎవరికైనా ఆనందం ఉంటుంది. వీటన్నిటికీ తోడుగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా ప్రారంభించడము, వాటిని ముందరికి తీసుకువెళ్ళడము, చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగడము, దానిలో అభివృద్ధి కనిపించడము, విజయ అవకాశాలు అందుకోవడము, ఇది ఎంతమంది విషయంలో సాధ్యపడుతుంది. మీనరాశి వారికి ఇది ఒక వరం అని చెప్పాలి. చాలా అదృష్టవంతమైన కాలం వచ్చేసింది. రాశిలో ఉన్నటువంటి శనిగారు కొంత ఇబ్బంది పెడుతున్నారు, అలాగే రాహు యొక్క స్థితి కూడా ఇబ్బంది పెడుతోంది. గురువుగారి స్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. అయినప్పటికీ శుక్రాచార్యుల వారు కానీ, రవి కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు అంటే అది మాటలైన విషయం కాదు. ఒక విధంగా అదృష్టవంతులయ్యారనమాట. ఏ రూపకంగానో ఒక రూపకంగా మనకి వడ్డన అందుతోంది. ఇది చెప్పుకోదగ్గ విశేషాంశం అని చెప్పి తెలియజేయచ్చు. అలాగే చంద్రుని యొక్క దశమస్థాన స్థితి సంచార విశేషం చేత ఉద్యోగ జీవితంలో కూడా మునుపటి కన్నా అధికమైనటువంటి తృప్తి కనిపిస్తుంది, ఉన్నతి కనిపిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని, కుజ, రాహు, గురు ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా మరొకసారి తెలియజేస్తున్నాను. అన్ని విధాలుగా బాగుండడానికి కావలసినటువంటి పరిహారాలు ఇవి తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన. సర్వే జనా సుఖినో భవంతు.